చేసుకుందాం. దావీదు అనుకున్నారు దేవునికి ఒక మందిరాన్ని కట్టాలి అని. ఎందుకు అంటే ఆయన రాజ్యనగరిలో నివాసం చేస్తున్నాడు. చక్కటి గృహాలను కలిగి ఉన్నారు, చక్కటి నగరాన్ని, చక్కటి భవంతిని కలిగి ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. దేవుని యొక్క మందిరం, దేవుడు నివసించేటువంటి మందిరం, దేవుని యొక్క ప్రజలు వెళ్ళి ప్రార్థించుకునేటువంటి మందిరం, ఈ మందిరం ఎంతో సుందరంగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. అప్పటికే దేవుని యొక్క మందిరం ఎలా ఉంది అంటే డేరాలలోనూ ప్రత్యక్షపు గుడారం. మీరు తరచుగా దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు మోషే ద్వారా దేవుడు నిర్మించుకున్న మొట్టమొదటి మందిరం ప్రత్యక్షపు గుడారం. ఏంటి చెప్పండి? ప్రత్యక్షపు గుడారం, డేరా. ఇప్పుడు మనం అందరం కూడా ఏం వేసుకున్నాం? టెంట్ వేసుకున్నాం. ఇది ఎంతకాలం చెప్పండి? కొంతకాలమే. మరలా ఈ ఆరాధన అయిపోయిన తర్వాత ఈ టెంట్ ఉంటుందా? తీసేస్తాం. ఈ ప్రత్యక్షపు గుడారము కూడా ఒక టెంట్లా వేయబడుతుంది. అది మరలా తరలించేవారు. ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి వెళ్ళేటువంటి ప్రక్రియలో మరలా దాన్ని తీసేసేవారు. ఇలా మందిరం ఉన్నప్పుడు దావీదు మహారాజుకు ఒక ఆలోచన వచ్చింది. దేవుని యొక్క మందిరం కట్టాలి అని అనుకున్నారు. దేవుని ఎదురుకు వెళ్ళి ప్రార్థించారు, ప్రభువా నేను నీకు ఒక మందిరాన్ని కట్టాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు దేవుడు అన్నాడు, నేను నీ ద్వారా కాదు కానీ నీ గర్భమున ఒక కుమారుని నేను పుట్టిస్తాను, ఆయన నేను ప్రత్యేకపరుచుకుంటాను, ఆయనకు నేను తండ్రినై ఉంటాను, ఒకవేళ ఎప్పుడైనా తప్పిదం చేస్తే నేనే ఆ వ్యక్తిని శిక్షిస్తాను అని సొలొమోను ద్వారా ఆ మందిరాన్ని కట్టిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఎందుకు అంటే దావీదు యొక్క చేతులు రక్తము చేత తడిచాయి. దేని చేత తడిచాయి చెప్పండి? రక్తము చేత తడిచాయి. కనుక దేవుని యొక్క మందిరం ఎంతో ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది. కనుక దేవుని యొక్క మందిరముకు ఎంతో విశిష్టత ఉన్నది. కనుక ఖచ్చితంగా ఆ మందిరం కట్టడానికి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి కావాలి అని సొలొమోను ద్వారా దేవుడు కట్టించాలి అని అనుకున్నాడు. అయితే దావీదు ముందుగానే చెప్పాడు, ప్రజలందరితో కూడా దేవుడు ఏదైతే చెప్పాడో దానినే తెలియజేశాడు. దేవుడు అన్నాడు, నా కుమారుని ద్వారా మందిరాన్ని కట్టించుకుంటాడు. అయితే నేను మందిరము కొరకు ఇంత దాచిపెట్టానో మీరు మీ సమాజంలో నుండి ఎంతెంతైతే ఇవ్వగలుగుతారో వాటన్నిటినీ తీసుకొని వస్తే మరి మందిరం కట్టడానికి వీలుంటుందని ముందుగానే సర్వ సమాజమును సిద్ధం చేశారు. అయితే కొన్ని దినాలు అయిపోయిన తర్వాత మందిరం కట్టడానికి సొలొమోను పూనుకున్న తర్వాత ప్రజలందరూ కూడా వారికి కలిగిన యావత్తును తీసుకొని వచ్చి కానుకలుగా సమర్పించి మందిర పనిని ప్రారంభించారు. దేవుని యొక్క చిత్తములో మరి సొలొమోను కాలములోనే ఆ మందిరం అంతా కూడా సుందరముగా కట్టబడింది. మందిరం కట్టబడిన తర్వాత అనేక మంది ప్రజలు ఆ మందిరంలోనికి వచ్చారు. సొలొమోను రాజు ప్రార్థించడం ప్రారంభిస్తున్నారు. ఆయన బలిని అర్పించారు. బలిని అర్పించగా దేవుని సముఖంలోనికి వెళ్ళి ప్రార్థన ప్రారంభించారు. ఈ ప్రార్థన ముగింపు అయ్యేసరికి పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశములో నుండి మాట్లాడడం ప్రారంభించాడు. ఆయన మాట్లాడుతూ సొలొమోనును బలపరిచారు, ప్రజలందరినీ బలపరిచారు. అయితే అదే ప్రార్థనలో సొలొమోను అంటారు కదా, అయ్యా ఈ మందిరము మేము ప్రార్థించుకోవడానికి, అనేక మంది ప్రార్థించుకోవడానికి అనుకువగా ఉండేటువంటి మందిరం, ప్రార్థనా స్థలం అంటారు. గనుక నీ కన్నులు రేయింపగళ్ళు ఈ మందిరం మీద ఎలా ఉండాలి చెప్పండి? తెరవబడి ఉండాలి. నీవు ఇక్కడ న్యాయం జరిగించాలి. ఏం జరిగించాలి చెప్పండి? న్యాయం జరిగించాలి. ఎవరైనా ఒకవేళ వారికి ఉండేటువంటి వ్యక్తిగత సమస్యను బట్టి నీ సన్నిధానంలో అడుగు పెడితే ఆ సన్నిధానముల నుండి బయటకు వెళ్ళే పరిస్థితిలో ఆ సమస్యకు పరిష్కారం దొరకాలి అన్నాడు. ఎందుకు దేవుని మందిరము అంటే దేవుని యొక్క మందిరములో మనం ప్రార్థిస్తే మన ప్రతి విధమైనటువంటి అక్కర కూడా తీర్చబడుతుంది. ఎంతమంది నమ్ముతున్నారు? ఏకీభవించే విధానం అక్కడ ఉంటుంది. సంఘమంతా ఏకీభవించాలి. ఏం చేయాలి? అపోస్తులు మరి మేడగదిలో కూడి ఉన్నప్పుడు 120 మంది, ఎంతమంది అండి? 120 మంది ఏకీభవించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చారు. అలాగనే అపోస్తులుడైనటువంటి పేతురు గారు చెరసాలలో 12వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో చెరసాలలో ఉన్నప్పుడు సంఘమంతా ఏకీభవించినప్పుడు పేతురు గారి యొక్క సంఖ్యల్లో ఏం చేయబడ్డాయి చెప్పండి? తెంపబడ్డాయి. చెరసాల యొక్క పునాదులు కదిలిపోయాయి. ఏకీభవించాలి, ఏకీభవించాలి. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు. కనుక ఏకీభవించేటువంటి విధానం కావాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధి కావాలి, మందిరము కావాలి. దేవుడు నివసించడానికి, అలాగునే
దేవుని యొక్క ప్రజలుగా మనము నివసించడానికి జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. పరిశుద్ధ లేఖనాల మీద మీరు దృష్టి పెట్టండి. ఇక్కడ అంటున్నాడు కదా, చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు అన్నాడు. జాగ్రత్తగా ఆలోచిందా. కట్టబడడంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి నూతనముగా కట్టబడడం, రెండవది కట్టబడిన దానిని మరామత్తులు చేయడం. జాగ్రత్తగా గమనించాలి. పునర్నిర్మించడం అంటారు. కట్టబడిన దానిని పడగొట్టో లేకపోతే ఎక్స్టెన్షన్ చేసో కొంచెం పెంచో మరలా నూతనముగా నిర్మించడం అనేటువంటి విధానాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి. అయితే ఇక్కడ ఒక చక్కటి వాగ్దానం ఉంది 4వ వచనములో. చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు ఏం చేస్తారంట? కట్టుదురు అన్నాడు. దీనిని మనము ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు నేను చెప్పినట్లుగా 2వ కోణం, పాడైపోయిన దానిని మరలా నిర్మించడం అనేటువంటి విధానము ఇక్కడ కనబడతా ఉంది. పాడైపోయిన దానిని. అయితే ఈ లేఖన భాగం యొక్క సారాంశం ఏమిటంటే 4వ వచనములో కట్టబడుటలో 2 రకాలు. ఒకటి ఆధ్యాత్మికంగా మనం కట్టబడడం, అంటే మన జీవితమును గురించి రాయబడినటువంటి మాట. రెండవదిగా బహుశా ఇప్పుడు ఈ లోకంలో చాలా కట్టడాలు జరుగుతున్నాయి, భవంతులు నిర్మించబడుతున్నాయి, దేవుని యొక్క మందిరాలు నిర్మించబడుతున్నాయి. ఈ 2 విధానాలు కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఏమిటి ఈ వాగ్దానం, ఏమిటి ఈ ప్రవచనం అంటే, ఇశ్రాయేలీయుల గురించి ముందుగా దేవుడు మరి వారు చెరలోనికి వెళ్ళిపోతారు అనేటువంటి ఆలోచన వారికి జ్ఞాపకం చేశాడు. అలాగనే చెరలో నుండి విడిపించబడిన తర్వాత వారి జీవితాలు ఏ విధముగా ఉంటాయో కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాముతో అన్నారు కదా, మీరు 400 సంవత్సరాల పాటు తమది కాని పరదేశీయందు నివసించబోతున్నారు అన్నారు. అలాగనే దేవుని యొక్క మాట ప్రకారంగా ఇశ్రాయేలీలందరూ కూడా ఐగుప్తు దేశంలో ఎన్ని సంవత్సరాలు బానిసత్వం అనుభవించారండి? 400 సంవత్సరాల పాటు బానిసత్వాన్ని అనుభవించారు. తర్వాత దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా మరి ప్రజలు ప్రార్థించగా మోషేను ఎన్నుకొని దేవుడు ఆశ్చర్యకరంగా వారిని విడిపించి కానాను దేశంలోనికి తీసుకొని వెళ్ళారు. అప్పుడు కూడా చెప్పారు, నేను ఆ ప్రాంతమునకు తీసుకొని వెళ్ళిన తర్వాత మీరు మంచి గృహాలు కట్టుకుంటారు. ఏం కట్టుకుంటారు? మంచి గృహాలు కట్టుకుంటారు. మీరు చక్కగా పంటలు వేస్తారు, వాటన్నిటిని అనుభవిస్తారు. అనుభవించిన తర్వాత మనస్సు మదించి నన్ను విడిచిపెడితే మరలా మీరు దాస్యములోనికి వెళ్ళిపోతారు అని దేవుడు ముందుగానే వారిని హెచ్చరించారు. కానీ ప్రజలు దేవుని యొక్క ఆలోచనను అర్థం చేసుకోకుండా అంతా వచ్చిన తర్వాత, అంతా బాగున్న తర్వాత ఎవరిని విడిచిపెట్టారు చెప్పండి? దేవుడిని విడిచిపెట్టేశాడు. మన జీవితంలో కూడా మీరు ఆలోచించండి. గృహం లేనప్పుడు ఎంత చక్కగా ప్రార్థన చేస్తామండి, ఎంత చక్కగా ప్రార్థన చేస్తాం. మనం ఏదైనా కావాలి అని అనుకుంటే, వివాహం జరగకపోతే వివాహం కొరకు ఎంతగా ప్రార్థన చేస్తాం, పిల్లలు లేకపోతే ఎంతగా ప్రార్థన చేస్తాం. ఇచ్చిన తర్వాత అదే ప్రార్థన విధానం మన జీవితంలో ఉందంటారా? అర్థమవుతుందా? జాగ్రత్తగా గమనించాలి. అంటే పరిస్థితులు బాగోలేనప్పుడు, అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రార్థించాలి అనేటువంటి ఆలోచన మనకు ఉంటుంది. ఇక్కడ ఇశ్రాయేలీలు కూడా ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాల పాటు వెట్టి చాకరీ చేశారంట. ఇంకొక విషయం చెప్పమంటారా? ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ 5 కాండాలు కూడా భక్తుడైనటువంటి మోషే ద్వారా రాయబడ్డాయి. అయితే నిర్గమకాండము నుండి ఇశ్రాయేలీల యొక్క చరిత్ర మనం చూస్తాం. అయితే ఆది కాండమును కూడా దేవుడు ఎందుకు రాయించాడు? లేకపోతే ఈ సృష్టి ఎలా ప్రారంభమైంది, ఈ సృష్టిలో మొట్టమొదటిగా ఆదామును అవను దేవుడు ఎందుకు ఆయన నిర్మించి ఈ సృష్టిలో ఒక భాగంగా చేశాడు అనేటువంటి ఈ విధానం అంతా కూడా ఆయన ఎందుకు తెలియజేస్తున్నాడు అంటే, ఇశ్రాయేలీయుల యొక్క విమోచన కొరకు. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? ఇశ్రాయేలీయుల యొక్క విమోచన కొరకు. అంటే ఇశ్రాయేలీయులు దేవుడు అంటే ఎవరో అర్థం చేసుకోవాలి. ఎందుకు రాయబడిందండి ఆదికాండం? ఆదాము అవను గురించి ఎందుకు రాశాడు? అబ్రహామును గురించి ఎందుకు రాశాడు? ఇస్సాకును గురించి ఎందుకు రాశాడు? యాకోబును గురించి ఎందుకు రాశాడు? యోసేపును గురించి ఎందుకు రాశాడు? రాసినటువంటి విషయాలన్నీ కూడా ఆదికాండములను ఎందుకు పొందుపరిచాడు అంటే, అప్పటికే ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాల పాటు బానిసత్వంలో ఉన్నారు. వారు విడుదల పొందాలి అంటే సృష్టికర్త అయినటువంటి దేవుని వైపు తిరగాలి. ఆ దేవుని వారు తెలుసుకోవాలి. సృష్టి క్రమం తెలియాలి అని దేవుడు ఏం చేశాడంటే మోషే ద్వారా మరి ఆది కాండాన్ని రాయించినటువంటి విధానం మనకు తెలుసు. అయితే ఎట్టకేలకు వారు కానాను దేశంలోనికి అడుగు పెట్టారు.
తర్వాత ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచించాడు. ఏమిటో తెలుసా? మీరు 70 సంవత్సరాల పాటు బబులోను దేశంలో బానిసలుగా ఉండబోతున్నారు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 70 సంవత్సరాల పాటు. అయితే ఈ బబులోను దేశంలో నుండి మరలా నేను మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం యొక్క నెరవేర్పు ఎప్పుడు జరిగింది అంటే దానియేలు గ్రంథం ముగింపులో. దానియేలు భక్తుడైనటువంటి దానియేలు గారు మరి దేవుని యొక్క లేఖనాలను ఆయన పరిశీలించి దేవుని యొక్క లేఖనాలన్నిటినీ కూడా ఆయన తిరగేస్తున్నటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాగ్దానం గుర్తుకొచ్చింది. ఏమిటో తెలుసా? ఇర్మియా భక్తుడి ద్వారా పలికినటువంటి వాగ్దానం. 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు ఏం చేస్తానన్నాడు? విడిపిస్తాను అన్నాడు. ఆ వాగ్దానం ఎప్పుడైతే గుర్తొచ్చిందో మరలా దానియేలు దేవుని ఎదుటికి వెళ్ళి ప్రార్థించడం ప్రారంభించాడు. ప్రార్థించగా దేవుని యొక్క మాట ప్రకారంగా ఆ యొక్క బబులోనులో నుండి ప్రజలందరినీ కూడా యెరూషలేములోనికి దేవత దేవుడు తీసుకొని వచ్చాడు. చెప్పలు కూడా దేవుని నామమును మహిమపరచండి. చక్కటి విడుదలనిచ్చాడు. అయితే ఆ విడుదలను ఇస్తాను అనేటువంటి వాగ్దానములలో ఇదొక వాగ్దానము. ఏమిటండి? చాలా కాలము నుండి పాడైపోయినటువంటి స్థలములను మీరు ఏం చేస్తారు? కడతారు. దేవుడు మనకిచ్చిన కృప ఏమిటో తెలుసా? కట్టేటువంటి కృపనిచ్చాడు, కూల్చేటువంటి కృపనివ్వలే. కూల్చేటువంటి కృప ఎవరిది చెప్పండి? ఎవరిది? మేస్త్రిదా? దేవుడు కట్టేటువంటి కృప ఇచ్చాడు. అపవాదిది కూల్చేటువంటి కృప ఏమో అపవాదిది, కట్టేటువంటి కృప ఏమో మనది. అది కాపరమైనా ఏదైనా కట్టేటువంటి కృప మనకిచ్చాడు. ఇక్కడ అంటాడు కదా, పాడైపోయినటువంటి స్థలములను మీరేం చేస్తారు? కడతారు అన్నాడు. పాడైపోయినటువంటి వాటిని మనం కట్టబోతున్నాం. ఇది దేవుని యొక్క వాగ్దానం. ఖచ్చితంగా నమ్మి దేవుని ఎదుటికి వెళ్ళి అయ్యా నేను కట్టాలి అని అనుకుంటున్నాను అని నీవు ప్రార్థించవనుకోండి, దేవుడు నీ సామర్థ్యత కొంచెమైనను నీ ద్వారా కట్టించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నో జీవితాలు ఉన్నాయండి. ఇక్కడ 2 అర్థాలు నేను తీసుకొని వస్తున్నాను. ఒకటి నిర్మాణమును గూర్చి, 2 ఆధ్యాత్మికంగా మన జీవితాన్ని పోల్చి మాట్లాడుతున్నాడు. మరొకసారి చెప్తున్నాను. 1 నిర్మాణమును గూర్చి, నివాసమును గూర్చి, 2 ఆధ్యాత్మికంగా మన జీవితాన్ని గూర్చి. ఈ 4వ వచనములోనే ఆయన రాస్తున్న విధానం ఏమిటి అంటే చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు అన్నాడు. తర్వాత అంటాడు కదా, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు అన్నాడు. జాగ్రత్తగా గమనించాలి. 2 విధానాల్లో కూడా ఈ 2 కోణాలు కూడా నేను మీ ఎదుట పెడతాను. ఏమిటి అంటే పాడైపోయినటువంటి నిర్మాణాలు, పాడైపోయినటువంటి స్థలాలు, పాడైపోయినటువంటి భవనాలు, వీటన్నిటినీ కూడా నేను మరలా మిమ్మల్ని విడిపించిన తర్వాత, మీకు సామర్థ్యతను ఇచ్చిన తర్వాత మీరందరూ కూడా వీటిని నూతనముగా నిర్మించబోతున్నారు అన్నాడు. జాగ్రత్తగా గమనించండి. అయితే 2వ కోణం ఏమిటి అంటే ఇర్మియా గ్రంథం ఒకసారి చదవండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనం. నా కన్యక నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును, నీవు మరల తంబూరలను వాయింతువు, సంబరపడువారి నాట్యములలో కలిసేదవు అన్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఇశ్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టుదును అన్నాడు. ఇందాక మనం చదివాం కదా యెషయా గ్రంథంలో, పాడైపోయినటువంటి స్థలములను మీరు మరలా కడతారు. ఇది భవంతులను గురించి చెప్పబడింది, స్థలాలను గురించి చెప్పబడింది, నిర్మించడాన్ని గురించి చెప్పబడింది. అయితే 2వ సందర్భాన్ని మనం చదువుతున్నప్పుడు కన్యక ఇశ్రాయేలు వినుము, నేను మరలా నిన్ను కట్టించబోతున్నాను, నేను మరలా నిన్ను కట్టబోతున్నాను అంటున్నాడు. ఈరోజు పాడైపోయినటువంటి జీవిత విధానం, పాడైపోయినటువంటి స్థితి మనకు ఉందేమో, పాడైపోయినటువంటి విధానం మనం కలిగి ఉన్నామేమో. దేవుని యొక్క వాగ్దానం ఎదుటికి వచ్చింది. ఆయన అంటున్నాడు కన్యక. సంఘం ఎప్పుడు కూడా దేంతో పోల్చబడింది చెప్పండి? కన్యకతో. ఇశ్రాయేలీయులు చాలా సందర్భాల్లో దేంతో పోల్చబడ్డారు? కన్యకతో. ఆయన వరుడుగా రాబోతున్నాడు. వధువుగా సంఘం అంతా ఏం చేయబడాలి? సిద్ధపడాలి. దేవుడు వరుడైతే సంఘం ఎవరు? వధువు. సంఘము కన్యక, కలంకము లేనటువంటి కన్యకగా ఉండాలి. యేసు ప్రభువారు ఈ భూమి మీదకు వచ్చేటువంటి తరుణంలో కన్యకగా సిద్ధపడితే మనము ఆయనతో యుగ యుగములు రాజ్యము ఏలబోతూ ఉన్నాం. ఆయనతో యుగ యుగములు నివాసము చేయబోతున్నాం. ఆయనతో నిత్యము ఆనందించబోతున్నాం.
ఆయనతో నిత్యము మనము సంతోషించబోతున్నాం. ఆయన వరుడుగా రాబోతున్నాడు. అయితే ఇక్కడ అంటున్నాడు కదా, ఓ కన్యక ఇశ్రాయేలు వినుము, నీవు కట్టబడినట్లు నిన్నిక మీదట నేను కట్టింతును అన్నాడు. నీవేం చేస్తావు? నేను కట్టిన తర్వాత తంబూరాలను పట్టుకొని వాయిస్తావు అన్నాడు. జాగ్రత్తగా గమనించాలి. సంతోష సునాదముల ద్వారా నీ జీవితము ప్రారంభమవబోతుంది. సంతోషిస్తావు, ఆనందిస్తావు, వాద్యములచ్చే దేవునికి మహిమను చేకూరుస్తావు. నేను ఎందుకు అంటే పాడైపోయినటువంటి నీ జీవితమును కట్టబోతున్నాను. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు మందిరం చూసిన తర్వాత చాలామందికి అనిపించి ఉండొచ్చు, ఇదేంటండి బూత్ బంగ్లాలా ఉంది, ఏమనిపించింది, పాడైపోయినట్లుగా కనబడుతుంది ఏంటండి అని అనిపించవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న విధానంలో, మరి పెద్దలు నిర్ణయించి మరి మేస్త్రులతో ఇలా మాట్లాడిన విధానంలో అంత కట్టబడిన తర్వాత ఎలా ఉంటుంది? అది బహు సుందరముగా ఉంటుంది. అప్పుడు మన అందరికీ అనిపిస్తుంది చక్కగా పాటలు పాడాలి, చక్కగా దేవుని స్తుతించాలి, చక్కగా దేవుని మహిమపరచాలి, వాద్యాలు వాయించాలి, సంతోషించాలి. అంటే పాడైపోయినటువంటి జీవితం కూడా కట్టబడిన తర్వాత పాడైపోయినటువంటి ఒక భవంతు ఏ విధంగా పాడైపోయిన పరిస్థితి నుండి మనలో నూతనముగా కట్టబడి ఒక చక్కటి ఆకారంలోనికి వస్తుందో అప్పుడు మనకు ఏ విధమైన సంతోషం కలుగుతుందో, పాడైపోయినటువంటి మన జీవితం కట్టబడిన తర్వాత ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి అదే సంతోషం కలగబోతూ ఉంది. చెప్పలు కూడా దేవుని నామమున మహిమపరచాలి. జాగ్రత్తగా గమనించండి దేవుని యొక్క మాటలు. ఇక్కడ కడతాను అన్నాడు. అయితే ఇందాక మనం చదువుకున్నట్లుగా యెషయా గ్రంథం మరి 61వ అధ్యాయం, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 4వ వచనాన్ని మరొకసారి చదవండి. 4వ వచనం, చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు అన్నాడు. మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏమిటంటే కట్టబడుట, కట్టుట. ఒకసారి చెప్పగలరా? నాతో కలిసి చెప్పండి, పక్కన ఉన్న వారితో చెప్పండి అందరూ. దేవుని మందిరాన్ని, దేవుని మందిరాన్ని చెప్పండి అమ్మా. నోర్లు ఉన్నాయి అందరికీ? నోర్లు ఉన్నాయా? ఈ రోజు నుండి నేను ఎవరి మీద కోప్పడాలి అని అనుకోవట్లే. ఎందుకంటారేమో, నాకు ఇందాకే జ్ఞానోదయం అయింది. భార్య మీద తప్ప ఎవరి మీద కోప్పడినా ఒప్పుకోరంట. అందుకే సత్యం మీద 2 కేకలు వేసాను. కానీ ఏమల్లా అది కేకలు బయటేస్తే తేడా వచ్చేస్తాయి. కానీ దైవజనులకు నమ్మితే నమ్మండి, దేవుడు ఒక కృప ఇచ్చారు. ఏంటో తెలుసా? సంఘ బిడ్డలందరూ దేవుని యొక్క పిల్లలే. రేపటి నుండి నాన్న రూపాయి ఇవ్వని అనకండి. సంఘ బిడ్డలందరూ దేవుని యొక్క సేవకులు, దేవుని సేవకుల యొక్క కుమార్తెలు, కుమారులు. గద్దించి బుద్ధి చెప్పే కృప ఎవరికి ఇచ్చారు? దేవుడు సేవకులకి ఇచ్చారు. కానీ చాలాసార్లు ఎందుకో దేవుని యొక్క సేవకుల యొక్క మాటను మనం తీసుకోలేకపోతాం. కనుక విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. అందుకే ఈసారి నేను నిర్ణయించుకున్నాను, ఏదైనా కోపం వస్తే సత్యం మీద రావాలని. ఏదైనా కోపం వస్తే, ఒకవేళ మీ మీద కోపం వచ్చినా ఇంటికి వెళ్ళిన తర్వాత సత్యాన్ని తిట్టాలి అని అనుకుంటున్నాను. పర్లేదంటారా? మా అమ్మాయి కదని మేము ఊరుకుంటామంటారా? ఏదేమైనా దేవుని యొక్క కృప, దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు చెప్పండి మనమందరం, దేవుని మందిరమును చెప్పండి. మాట్లాడతారు కదా, దేవుని మందిరమును కట్టాలి. మళ్ళీ చెప్పండి, దేవుని మందిరమును కట్టాలి. ఎప్పుడైతే మందిరం యొక్క పనులు ప్రారంభించబడ్డాయో అప్పటి నుండి కూడా మేము చెప్తూ ఉన్నాం, మీరు అప్పుడప్పుడు రండి, చూడండి, రండి, చూడండి, రండి, చూడండి. ఏదైనా పని ఉంటే సహాయం చేయండి. కొంతమంది ఆసక్తితో పనిలో పాల్గొన్నారు, కొంతమంది చూడడానికి వచ్చారు, కొంతమంది విలువైనటువంటి సహకారాన్ని అందించారు. మరి కొంతమంది బిజీ వల్ల రాలేకపోయారు. ఇంకా చాలా సమయం ఉంది, ఇంకా చాలా సమయం ఉంది మందిరం కట్టబడడానికి. మరి రేపటి నుండి అయినా మన ప్రయాస ఏమిటి? మందిరములో మందిర పని కొరకు మన ప్రయాస ఏమిటి? కట్టే కృప. వారు కడతారు అన్నారు. ఎవరు వారు? ఎవరు వారు? ఇశ్రాయేల్. మరి నూతన ఇశ్రాయేలీలు ఎవరు? మనమే. చెప్పండి, నూతన ఇశ్రాయేలీలు. వారు అను మాటకు నేను అని చెప్పండి. పాడుగానున్న, నాతో కలిసి అందరూ చెప్పండి. అమ్మ తెలుగు అందరికి వచ్చా? తెలుగు అందరికి వచ్చా? రాదా? పాడుగానున్న
స్థలములను నేను కట్టుదును. పాడుగానున్న స్థలములను నేను కట్టుదును. పాడుగానున్న మందిరమును నేను కట్టుదును. పాడుగానున్న కాపురమును నేను కట్టుదును. ఏం పని? కొంతమందికి ఏం పని? పొలగట్టే పని. ఏం పని? పొలగట్టే పని. కొంతమంది ఏదైనా మంచి చీర వాళ్ళ ఆయనకు ఉన్నాడు అనుకోండి, అది దాచుకోరు. ఏం చేస్తారో పక్కింటికి వెళ్ళి చూడే మా ఆయన ఎంత మంచోడో, ఈవిడ ఏం చేస్తుందమ్మా వాళ్ళ ఆయనే మంచోడని వీళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి ఏం పెట్టకూడదో కాపురాల్లో. ఏసేపు ఉన్నాడు ఇక్కడ. ఏం పెట్టకూడదు? ఆయన పెడతాడని కాదు, మీరు వాళ్ళ కాపురాల్లో ఏం పెట్టకూడదు అది. అంటే నూతనంగా పెళ్ళి అయ్యిందని ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంతే, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కట్టే పని దేవుడు ఎవరికి ఇచ్చాడు చెప్పండి? దేవుడు మొట్టమొదటిగా ఆదామును అవ్వను కలుగజేసిన తర్వాత మొట్టమొదటి పుల్ల పెట్టింది ఎవరు? అపవాది. ఎవరు? మొట్టమొదటి పుల్ల. పండంటి కాపురం. ఏం కాపురం అది? పండంటి కాపురం. పండంటి కాపురముకు నిండెంటి బిడ్డను దేవుడు ఇద్దాం అనుకున్నాడు. పండంటి బిడ్డను ఇద్దాం అనుకున్నాడు. కానీ ఆ బిడ్డను ఇద్దామనేటువంటి పరిస్థితుల్లో ఎవరో పుల్ల పెట్టారు? ఒకవేళ ఆ పాపము వారిలో ప్రవేశించక ముందు పండంటి బిడ్డలు ఉండే ఉండొచ్చు, కానీ వారిని గురించి రాయపడలే. ఎప్పుడైతే పాపమునకు దాసుడైపోయాడో, ఎప్పుడైతే అపవాది ఆ పాప కార్యాన్ని జీవితంలో తీసుకుని వచ్చిందో, మనుషులందరూ కూడా పాపమునకు ఏమైపోయారు చెప్పండి? దాసులైపోయారు. ఈరోజు దేవుడు కట్టేటువంటి కృప మనకు ఇచ్చాడండి, కట్టేటువంటి కృప. అయితే ఇక్కడ అంటున్నాడు కదా, వారు కడతారు. వారు ఎవరు అంటే 1వ వచనం నుండి ఇప్పుడు మీరు చదవగలిగితే అక్కడ కొన్ని విషయాలు రాసుకొని వచ్చాడు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి ఒక ప్రవచనం. ప్రవచనం, వాగ్దానం చాలా ప్రాముఖ్యమైనవి. జాగ్రత్తగా గమనించాలి. ప్రవచనం, వాగ్దానం. ఇది దేవుడు మన కొరకు నిశ్చయించింది. ప్రవచనం కానీ వాగ్దానం కానీ దేవుడు మన కొరకు నిశ్చయించింది. ఈ రెండు కూడా భవిష్యత్తుకు సంబంధించినవే. ప్రవచనం కానీ వాగ్దానం కానీ ఈ రెండు భవిష్యత్తుకు సంబంధించిందే. ఒక 2 మాటలు ఎవరైనా చెప్పగలరా? ప్రవచనం, వాగ్దానం రెండు దగ్గర పోలికలు ఉన్నవే. ఏమిటి అంటే వచ్చే సంవత్సరానికి వాగ్దానం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వచ్చే సంవత్సరానికి నేను నీకు చక్కటి గృహాన్ని కట్టిస్తాను అని దేవుడు చెప్పాడు. ఇదేంటి? ఎంపీ గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, రోడ్లు చూశారు, రోడ్లు పాడైపోయాయి. వచ్చే సంవత్సరానికి నన్ను గెలిపిస్తే మీకు ఏమేపిస్తాను? ఇదేమిటి? వాగ్దానం. వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత వచ్చే సంవత్సరములోగా నీవు చక్కటి మగబిడ్డను కంటావో. ఇదేమిటి? ప్రవచనం. చెప్పండి, ఏమిటి? ప్రవచనం. వాగ్దానానికి ప్రవచనానికి ఉన్న తేడా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ప్రవచనాత్మకంగా చెప్పబడుతున్న మాట, ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి చెప్పబడుతున్న మాట, అలాగనే తన ప్రజలందరికీ కూడా వాగ్దానపూరితంగా చెప్పబడుతున్న మాట ఏమిటి అంటే 1వ వచనం, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి, అనగా యేసు ప్రభు మీదకి వచ్చి ఉన్నది. దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను అన్నాడు. మొట్టమొదటిగా అక్కడ వాడిన పదజాలం ఏమిటంటే దీనులు అన్నాడు. ఎవరికి సువర్తమానం ప్రకటించడానికి? దీనులు. ఇందాక మనం చదివినట్టుగా 4వ వచనములో చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు. ఇప్పుడు ఎవరు కడతారు చెప్పండి? దీనులు కడతారు. మీరు కోట్ చేయండి ఆ మాటను. ఎవరు కడతారు చెప్పండి? దీనులు కడతారు. చాలాసార్లు మనం అనుకుంటాం ఏదైనా కట్టాలి అంటే సంపన్నులైతేనే కట్టగలరు, ఎంతో కొంత సంపాదించుకుంటేనే కట్టగలరు. చాలాసార్లు మనం నిరాశపడిపోతాం. మన వలన సాధ్యపడదనుకుంటాం, మన వలన సాధ్యం కాదనుకుంటాం, మనం చెయ్యలేమేమో అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నీ సామర్థ్యత కొంచెమైనా సామర్థ్యమునకు మించినట్లుగా నేను నీ జీవితం పట్ల గొప్ప కార్యమును చేయబోతున్నాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచించండి. ఎవరు కడతారు పాడైన స్థలాన్ని? ఎవరు కడతారు పాడుగా ఉన్నటువంటి ఆ భవంతులను? ఎవరు కడతారో పాడైపోయినటువంటి జీవితాలను అంటే దీనులు అన్నాడు. దీనులు అను పదమునకు బైబిల్ ఇచ్చేటువంటి అర్థం ఏమిటి అంటే
పేదవారు లేకపోతే భేదవారు అన్నాడు. ఏంటి చెప్పండి? పేదలు. దేవుని యొక్క వాక్యంలో కూడా రాయబడింది కదా. నేను ముందుకు వెళుతున్న సమయంలో సందర్భంలో జ్ఞాపకం చేస్తాను. ఒక సంఘం ఉన్నదంట. ఆ సంఘమునకు దేవుడిచ్చిన కృప ఏమిటంటే వారు నిరుపేదలైననో ద్రాతృత్వమో కలిగిన వారంట. ఈరోజు మనం అందరం కూడా నిరాశపడిపోతున్నాం. ఏమిటో తెలుసా? మనం అందరం కూడా ఎవరమని చెప్పండి? పేదలు. ఎవరని వేశారండి మార్కు మనకు? మనం ఎవరని చెప్పండి? పేదలం. చాలాసార్లు మనమే కృంగిపోతాం. అయ్యా నా చేతిలో ₹1 లేదు నాయన, ₹1 లేదు నాయన, ₹1 లేదు నాయన, ₹1 లేదు నాయన. చాలాసార్లు మనం కృంగిపోతాం. పాలేడు వచ్చాడు అనుకోండి, డబ్బులు లేవు నాయన, డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు. చాలాసార్లు డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు అంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? డబ్బులు లేకుండానే చేసేస్తాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు మనకు ఐశ్వర్యం ఇచ్చినా ఫీజులు కట్టడానికి ఏమి లేవు, డబ్బులు లేవు. దేవుడు మనకు సంపదలు ఇచ్చినా ఆ రోజు గడపడానికి ఏమి లేదు, డబ్బులు లేవు. దేవుడు మనకు సౌఖ్యాలు ఇచ్చినా ఎక్కడో సంతోషం లేదు అనేటువంటి విధానాన్ని ప్రతిరోజు జ్ఞాపకం చేస్తున్నాం. అందుకే అభివృద్ధి పొందలేకపోతున్నాం. మీరు నమ్మండి, ఎవరైతే దేవుడు నాకు సమృద్ధిగా ఇచ్చాడు అని నమ్ముతారో వారి యొక్క కొండలో ఏమవ్వదంట? పిండి తరగదు. నూనె ఏమవ్వదంట? బుడ్డిలో తక్కువ కాదు. మనం నమ్మాలి దేవుడు సమృద్ధిగా. ఎందుకు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో తెలుసా? మనల్ని ఐశ్వర్యవంతులు చేయడానికి. ఎందుకు వచ్చాడు చెప్పండి? ఐశ్వర్యవంతులుగా చేయడానికి. కానీ బైబిల్లో తరచుగా మనం చదువుతున్న మాట ఏమిటి అంటే ధనవంతులు దేవుని యొక్క రాజ్యమును, మళ్ళీ చెప్పండి, అందరూ చెప్పండి, ధనవంతులు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. అమ్మయ్యా నేను ధనవంతుడిని కాదు కదా అని చాలా. కానీ మీరు జాగ్రత్తగా గమనించండి దేవుని యొక్క మాటలు. అబ్రహాము బహు ఆస్తి కలిగిన వ్యక్తి. యోబు బహు ఆస్తి కలిగిన వ్యక్తి. ఇస్సాకు బహు ఆస్తి కలిగినటువంటి వ్యక్తి. యాకోబు ఆస్తిపరుడు. యోసేపు ఆస్తిపరుడు. కానీ దేవుని విడిచిపెట్టలే. జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఇస్తాడు, సమృద్ధిని ఇస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. దేవుని పని కొరకు మనము ఖర్చు పెట్టగలగాలి. ఖర్చు పెట్టగలిగితే ధనవంతులు దేవుని రాజ్యంను స్వతంత్రించుకొనరు అనేటువంటి మాట కాదు కదా. దేవుని యొక్క రాజ్యమునకు వారే వారసులు అవుతారు అనేటువంటి మాటను మనం స్వతంత్రించుకుంటాం. దేవుని జాగ్రత్తగా గమనించాలి. దేవుని కొరకు మనం పని చేయాలి, కష్టపడాలి. దేవుని యొక్క పరిచర్య కొరకు మనము సమయాన్ని ఇవ్వగలగాలండి. ఎంతమంది దేవుని కొరకు ప్రయాసపడగలుగుతున్నారు? అయితే ఇక్కడ అంటున్నాడు దీనులైన వారిని గూర్చి, పేదలైన వారిని గూర్చి మాట్లాడుతున్నాడు. వారికి సువర్తమానం ప్రకటించబడబోతుంది. అయితే వారే పాడైపోయినటువంటి స్థలములను ఏం చేస్తారని చెప్పండి? కడతారు. మత్తయి సువార్త ఈ దీనుల గురించి బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు రాయబడ్డాయి. నేను క్లుప్తంగా చెప్పిన మాటలు నేను ముగిస్తాను. 5వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటి ధన్యతగా రాయబడింది ఇది. ఇక్కడ 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం చేశారు యేసు ప్రభువారు. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం. యేసు ప్రభువారి యొక్క ప్రసంగాలు చాలా వ్యక్తులను ఆలోచింపజేశాయి, చాలా హృదయాలను కదిలించాయి. ఆయన చేసిన ప్రసంగాలలో చాలా శ్రేష్టమైనటువంటి ప్రసంగం ఈ 5వ అధ్యాయంలో రాయబడినటువంటి ప్రసంగం. దీనిలో కొన్ని ధన్యతలు ఉన్నాయి. దానిలో మొట్టమొదటి ధన్యత ఏమిటి అంటే ఆత్మలో దీనత్వం ఉండాలి. దేనిలో ఉండాలి చెప్పండి? కట్టే బట్టలో కాదు, నడిచే నడవడికలో కాదు. కొంతమందికి ఎంత తగ్గింపో జాగ్రత్తగా గమనించాలి. దేనిలో? బట్టలో తగ్గింపు, నడవడికలో తగ్గింపు, మాటలో ఎలా మాట్లాడతారు? చాలా నెమ్మదిగా, నోట్లో నాలుగుందా అనిపించేటట్లుగా. చాలామంది ఏం చేస్తారు? దీన్ని తగ్గింపు అనుకుంటారు. ఏమనుకుంటారు? చేతులు కట్టుకొని చెప్పండి సార్, చాలా నెమ్మదిగా మాట్లాడతారు. బట్టలో కాదు, కట్టులో కాదు, బొట్టులో కాదు, మాటలో కాదు. దేనిలో తగ్గింపు ఉండాలి? ఆత్మలో. దేనిలో చెప్పండి? ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండాలి. దేని విషయమై? ఆత్మలో తగ్గింపు ఉండాలి, స్వభావంలో తగ్గింపు ఉండాలి.
మనం తగ్గించుకోవాలి. ప్రతి విషయంలో కూడా ప్రభువుకి మనం అప్పగించుకోవాలి. ఆత్మ విషయంలో దీనత్వమును ఎవరైతే కలిగి ఉంటారో, ఈరోజు మన అందరి ప్రయాసం ఏమిటి అంటే, ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఎలాగైనా దేవుని యొక్క రాజ్యములో మేము సమీపించాలి అంటాం. ఇన్ని సంవత్సరాలకు ఎందుకు ఆరాధన చేస్తున్నారు అంటే, ఈరోజు హైందువులు కూడా మీరు అడగండి, స్వర్గాన్ని చేరుకోవాలి. దేన్ని చేరుకోవాలి? స్వర్గాన్ని చేరుకోవాలి. ఇప్పుడు మన ప్రయాస అంతా కూడా ఏమిటి? పరలోక రాజ్యములో మనకి ఏం కావాలి? స్థానం కావాలి. ఇక్కడ స్థలం లేకపోయినా ఎక్కడ స్థలం ఉండాలి? పరలోక రాజ్యములో. ప్రభు చెప్పారు కదా, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, ఇదిగో నేను మరలా వస్తాను అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలు ఇవి. నేను త్వరగా వస్తాను, మీరు నాతో ఉండేటట్లుగా మిమ్మును కూడా నేను తీసుకొని వెళ్ళిపోతాను. ఇప్పుడు మనందరి ప్రయాసం ఏమిటి చెప్పండి? పరలోక రాజ్యమునకు వెళ్ళాలి, దేవునితో కలిసి నివాసం చేయాలి. ఎందుకు అంటే, సహజంగా ఈ జీవితంలో ఆకలి, దప్పిక, దాహము, శారీరకంగా అనారోగ్య పరిస్థితుల్లో, ఇలా బలహీనతలో, ఇలా చాలా రకాలైనటువంటి సమస్యలు ఈ భూమి మీద ఉన్నాయి. ఆయుష్ తగ్గించబడింది, అనారోగ్య పరిస్థితుల్లో వెంటాడుతూ ఉన్నాయి, అప్పుల బాధల సమస్యలు, ఎన్నో సమస్యలు మన జీవితంలో ఉన్నాయి. వీటన్నిటిని బట్టి మనము చింతపడుతూ ఉంటాం చాలాసార్లు. కానీ పరలోక రాజ్యంలోనికి ఎప్పుడైతే సమీపిస్తామో, మహిమ శరీరములతో ఎప్పుడైతే మనము దేవుని యొక్క రాజ్యములో అడుగు పెడతామో, అప్పుడు ఆకలి ఉండదంట, దాహం ఉండదంట, దప్పిక ఉండదంట, ఏ విధమైనటువంటి అనారోగ్య పరిస్థితులు ఉండవంట. ఇప్పుడు మనందరి ప్రయాసం ఏమిటండి? దేవుని యొక్క రాజ్యంలో ఏం పెట్టాలి? మనము అడుగు పెట్టాలి. ఏం పెట్టాలి చెప్పండి? అడుగు పెట్టాలి. ఎవరు అడుగు పెడతా అన్నారు? మొట్టమొదటి ధన్యతగా చెప్తున్నాడు, ఆత్మలో దీనత్వము కలిగిన వారు. ఈ ఆత్మలో దీనత్వము కలిగిన వారే అనేక మంది బ్రతుకులను ఏం చేయబోతున్నారు? కట్టబోతున్నారు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీరు టెక్స్ట్. ఎవరు కడతారన్నారు పాడైన స్థలాన్ని? ఆత్మలో దీనత్వాన్ని కలిగి ఉన్నవారు పాడైపోయినటువంటి బ్రతుకులను సహితం కడతారు. అలాగనే పాడైపోయినటువంటి పురాలను కడతారు, పాడైపోయినటువంటి స్థలాలను కడతారు. దేవుడు అట్టి కృప వారికి అనుగ్రహించారు. అలాగనే ఈ యొక్క ఆత్మ విషయంలో అలాగనే దీనత్వము కలిగిన వారిని గురించి రాయబడినటువంటి మరొక మాట ఏమిటి అంటే, మరొక మాటలో చెప్తున్నాడు కదా, వారు ఎవరు అంటే పేదవారు అంట. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 5వ వచనం. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, పేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది అన్నాడు. జాగ్రత్త గమనించాలి. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత చాలా మందికి అనుమానాలు మొదలయ్యాయి. ఏమిటి అంటే, ఇశ్రాయేలీలందరూ కూడా మెస్సయ్య రాక కొరకు ఎదురు చూస్తున్నారు. ఎవరు రాక కొరకండి? మెస్సయ్య. ఎప్పుడు వస్తాడు మెస్సయ్య? ఎప్పుడు మమ్మల్ని విమోచిస్తాడు, ఎప్పుడు మమ్మల్ని రక్షిస్తాడు అని రక్షకుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. ఎవరు చెప్పండి? ఇశ్రాయేలీలు, యూదులు. రాత్రి కూడా దైవజనులు జ్ఞాపకం చేశారు. దైవజనులు జ్ఞాపకం చేసినటువంటి సంగతులు మనం విన్నాం. ప్రజలందరూ కూడా మెస్సయ్య రాక కొరకు ఎదురు చూస్తున్నారు. ఆయన ఎప్పుడు వస్తాడు, ఆయన ఎప్పుడు మమ్మల్ని విమోచిస్తాడు అని ఎదురు చూస్తున్నారు. అయితే ఇక్కడ యోహాను తన యొక్క శిష్యులను పంపిస్తున్నారు. ఎవరి దగ్గరికి చెప్పండి? ఎవరి దగ్గరికి? యేసు ప్రభు దగ్గరికి. ఎవరి దగ్గర పంపించారు? యేసు ప్రభు దగ్గర పంపించి, రావలసిన వాడు నీవేనా, ఇంకొకరి కొరకు మేము ఎదురు చూడాలా? పేతురును కూడా ఆయన అడిగారు కదా రాత్రి దైవజనులు చెప్పినప్పుడు మనం విన్నాం. నేను ఎవరని నీవు అనుకుంటున్నావు? ఇప్పుడు యేసు ప్రభువాన్ని మనం అందరం కూడా ఏమని రుచి చూసి తెలుసుకున్నామండి? ఆయనే మనల్ని పుట్టించాడని, ఆయనే మనల్ని నడిపించాడని, మన పాపముల నుండి మనకు విమోచన, క్రయధనముగా తన రక్తాన్ని చిందించాడని మనం అందరం నమ్మాం. యేసు ప్రభువారు ఎవరు చెప్పండి? మెస్సయ్య. యేసు ప్రభువారు ఎవరు చెప్పండి? రక్షకుడు. యేసయ్య ఎవరు చెప్పండి? మన విమోచకుడు. యేసు ప్రభువారు ఎవరు చెప్పండి? ఎవరైతే ఆయనను నమ్ముతారో వారిని విడిచిపెట్టేవాడు కాదు. ఇది యేసయ్య అని మనం అందరం నమ్మాం. అయితే పేతురు అంటారు కదా, నీవు సజీవుడవైన దేవుని కుమారుడువు అన్నాడు. వెంటనే ప్రభు అంటాడు, ఇదిగో బండ ఉన్నది, ఆ బండ మీద నా సంఘాన్ని కడతాను. అంటే క్రీస్తు అను బండ మీద నా సంఘమును నేను కట్టుదును. ఎక్లీసియా అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు అక్కడ గ్రీక్లో. ఎక్లీసియా అనేటువంటి పదం ఈ సంఘ స్థాపనలో పేతురును ముఖ్యమైనటువంటి పాత్రను పోషించేటట్లుగా యేసు ప్రభువు చేశారు. అయితే పేతురు ద్వారా ఈ సంఘ యొక్క స్థాపన జరిగించబడ్డానికి
పేతురుని ప్రధానమైనటువంటి ఒక పాత్రను పోషించడానికి దేవుడు కృపనిచ్చారు. ఎందుకు అంటే పేతురు అన్న మాట ఒకటే ఏమిటో తెలుసా? నీవు సజీవుడవైన దేవుని కుమారుడువు. ఇక్కడ యోహాను కూడా యేసు ప్రభు వారికి బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఏమన్నాడు? యేసు ప్రభుతో ఏం చెప్పాడు చెప్పండి? నీ చెప్పులను మోయుటకైనను నేను పాత్రుడను కాదు. మీరు కొత్త కప్పలా పాత కప్పలా అమ్మా? కొత్త కప్పలా పాత కప్పలా? పాత కప్పలేనా? మరి పాత కప్పలు అయితే మాట్లాడరేంది? కొత్త కప్పలా? పాత కప్పలకు ఉండే స్వభావం ఏమిటో తెలుసా? దైవజనులు వస్తారంట, వచ్చిన తర్వాత సాకలవాడు వస్తే బండ మీద బాది కొంతసేపటికి వెళ్ళిపోతాడు. మరలా ఇది మాకు డైలీ అలవాటే అని పాత కప్పలకి ఏం భయం ఉండదు. కొత్త కప్ప ఒక కప్ప వచ్చి ఆ చాకిరి బండ కింద దూరిందంట. దూరినప్పుడు ఒక్క బాధుడికి ఆకాశం వచ్చి మీద పడిపోతుందేమో అని భయపడింది. ఇప్పుడు మీ స్వభావం ఎలా ఉంది అంటే పాత కప్పలే, కానీ పాత కప్పలకి అన్ని విషయాలు తెలియాలి. చాకలవాడు బట్టలేసి కొడుతున్నప్పుడు ఈ కొత్త కప్పతో ఏం చెప్తున్నాయి? ఇది మాకు అలవాటే. ఇప్పుడు మీరు నేర్చుకున్న విషయాలు చాలా విషయాలు ఉన్నాయి. అవి నేను చెప్పన్నప్పుడు మీరు ఏం చేయాలి? చెప్పాలి. కానీ మీరేం చెప్తున్నారు? మాకు ఇది అలవాటే, మౌనం అయిపోయారు. కనుక జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. యోహాను గారు బాప్తిస్మం ఇచ్చిన తర్వాత యేసు ప్రభువారిని గూర్చి అన్నారు, అయ్యా బాప్తిస్మం ఇచ్చేటువంటి సమయంలో నేను నీ చేత బాప్తిస్మం పొందవలసి ఉన్నది, నేను నీకు బాప్తిస్మం ఇవ్వుట సరైనది కాదు, నీ చెప్పులను మోయుటకైనను నేను పాత్రుడను కాదు అంటాడు. అయితే యేసు ప్రభు అన్నారు, ఈసారికి ఇలా కానిమ్ము అన్న తర్వాత బాప్తిస్మం ఇచ్చారు. కొన్ని దినాలు అయిపోయిన తర్వాత యోహాను గారు చెరసాల్లో ఉన్నారు. ఇప్పుడు యోహాను గారికి శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు యేసు ప్రభు వారి దగ్గర పంపిస్తున్నారు. పంపించిన తర్వాత ఏమని అడగమంటున్నారు? రావాల్సిన వాడు నీవేనా? మెస్సయ్యవు నీవేనా? ఇంకొకరిని కొరకు మేము ఎదురు చూడాలా అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు, ఇదిగో యోహానుతో వెళ్ళి సాక్ష్యం ఇవ్వండి. మీరు యోహానుతో వెళ్ళి చెప్పండి, గుడ్డి వారు ఏం పొందుతున్నారు? చూపు పొందుతున్నారు. నడవలేని వారు నడవగలుగుతున్నారు. వినలేని వారు వినగలుగుతున్నారు. మాట్లాడలేని వారు మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే దేవుని యొక్క ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. ఒక ప్రవచన నెరవేర్పు ప్రభువైన యేసు క్రీస్తు వారిలో మనం చూస్తున్నాం. కనుక ఆ ప్రవచన నెరవేర్పుగా మరొకసారి తనను తాను రుజువుపరుచుకుంటున్నాడు. ఇదిగో పేదలందరికీ కూడా ఏం ప్రకటించబడుతుంది? సువర్తమానం ప్రకటించబడుతుంది. ఈరోజు సమాజంలో కూడా చాలా వరకు మంచి మంచి వార్తలన్నీ కూడా ఎవరికి? పేదవారికా గనులైన వారికా? పేదవారికి సువర్తమానం ఎవరైనా చెప్తున్నారండి ఇప్పుడు? ఎవరికి సువర్తమానం? ధనికులైన వారికి, గొప్పవారికి. రోజుకొక కొత్త లాటరీ ఎవరికి తగులుతుంది? గొప్ప వాళ్ళకే. పేదవాళ్ళు ఎప్పుడు కూడా వినరు, ఎప్పుడో ఒకసారి వింటారు. కానీ ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ఇదిగో పేదలకు సువర్తమానము ప్రకటించబడుతున్నది. దీనిలైన వారికి సువర్తమానం ప్రకటించబడుతుంది. ప్రకటించబడిన తర్వాత ఆ మాటను అంగీకరించిన వారందరూ కూడా పాడైపోయిన స్థలములను తిరిగి కట్టబోతున్నారు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. పాడైపోయిన బ్రతుకులు కట్టబడబోతున్నాయి అనేటువంటి విధానాన్ని ఇక్కడ జ్ఞాపకం చేశారు. ఎవరు కడతారు అంటే దీనులైన వారు. చెప్పండి, ఎవరు కడతారండి పాడైపోయినటువంటి స్థలాలను? దీనులైన వారు. మరొక మాట నేను జ్ఞాపకం చేసి క్లుప్తంగా నా యొక్క సందేశాన్ని నేను ముగిస్తాను. జాగ్రత్తగా గమనించాలి. వచ్చే దినాల్లో ఈ యొక్క మాటలు నేను ఇంకా ముందుకు తీసుకొని వెళతాను. అయితే 61వ అధ్యాయము 2వ భాగం నుండి చదువుకుందాం. 61వ అధ్యాయం 1వ వచనం 2వ భాగము నుండి. నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును అన్నాడు. 2వ మాట జాగ్రత్తగా గమనించాలి. ఎవరు కడతారు చెప్పండి? ఎవరు కడతారు? 2వ మాట నలిగిన హృదయము గలవారు. మొదటిగా పేదలైన వారు పాడైపోయిన స్థలాలను కడతారు. ఎంతమందికి మాట అర్థమవుతుంది? పాడైపోయినటువంటి మందిరం పేదవారి ద్వారా దేవుడు కట్టించుకోబోతున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది మాట? దీనులైన వారి ద్వారా దేవుడు మందిరాన్ని కట్టించుకోబోతున్నాడు. దీనులైన వారి ద్వారా అనేక మంది జీవితాలను కట్టబోతున్నాడు. దీనులైన వారి ద్వారా కొత్త కొత్త భవంతులను దేవుడు నిర్మించబోతున్నాడు. దీనులైన వారి ద్వారా ఎవరి బ్రతుకైతే పాడైపోయిందో ఇంకా మారదు అని అనుకుంటున్నారో వారి బ్రతుకును మరలా దేవుడు కట్టబోతున్నాడు.
దేవుడు అట్టి కృపనివ్వబోతూ ఉన్నాడు. అయితే రెండవదిగా అంటున్నాడు కదా, నలిగిన, ఎవరు చెప్పండి? నలిగిన హృదయము గలవారు. ఎవరైతే నలిగినటువంటి హృదయాన్ని కలిగి ఉంటారో, అప్పటికే జీవితంలో అన్ని విషయాల్లో కూడా నలిగిపోయారో, అప్పటికే వేసారిపోయారో, అప్పటికే అణిగారిపోయారో, వారిని గూర్చి రాయబడిన మాట, ఇదిగో మీరు పాడైపోయినటువంటి స్థలములను కట్టబోతున్నారు. నలిగిన హృదయమును గురించి బైబిల్లో చాలా లేఖన భాగాలు రాయబడ్డాయి. అయితే 2 లేఖన భాగాలు నేను జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథం 34వ కీర్తన 18వ వచనం. 34వ కీర్తన 18వ వచనం. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును అన్నాడు. ఎవరిని రక్షిస్తాడు చెప్పండి? నలిగిన మనస్సు కావాలి. ఏ మనసు కావాలి? విరిగి నలిగిన మనస్సు, దేవునికి ఇష్టమైనటువంటి బలి. ఏ మనసు కావాలి మనకి చెప్పాలి? నలిగిన మనస్సు కావాలి. మనసు ఏం చేయబడాలి? బ్రతుకు నలిగితే ఉపయోగంలా. ఏమి నలవాలి? మనస్సు నలగాలి. బ్రతుకు ఎలా నలిగింది అని చెప్పగలుగుతాం? చాలాసార్లు మనం కృంగిపోయినప్పుడు, చాలాసార్లు దెబ్బ మీద దెబ్బ పడినప్పుడు చాలా నలిగిపోయామండి అంటాం. అప్పుల్లో కూరుకుపోయినప్పుడు చాలా నలిగిపోయామండి అంటాం. సమస్యల్లో కూరుకుపోయినప్పుడు చాలా నలిగిపోయామండి అంటాం. అయితే ఇక్కడ అంటున్నాడు కదా, దేనిలో నలగాలి అంటే, మనస్సు, ఎవరి మనస్సు అయితే నలుగుతుందో, ఎవరి హృదయం అయితే నలుగుతుందో, నలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడు అంటే రక్షిస్తాడు అన్నాడు. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? రక్షిస్తాడు. ఈ నలిగిన వారే పాడైపోయినటువంటి స్థలాలను కడతారు. నలిగినటువంటి హృదయం కలిగిన వారే పాడైపోయినటువంటి పురాలను కడతారు. నేను సంతోషముతో మరలా చెరలో నుండి మిమ్మల్ని విడిపించి మీరు నివసించడానికి ఏదైతే యోగ్యకరంగా ఉంటుందో ఆ స్థలములో మిమ్మల్ని నివసింపజేయబోతున్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎంతమంది దేవుని యొక్క వాగ్దానం నమ్ముతున్నారు? చూడండి, కీర్తన గ్రంథం 9వ కీర్తన 9వ వచనం. 9వ కీర్తన 9వ వచనం. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములో వారికి మహాదుర్గమగును అన్నాడు. ఎవరికి దుర్గంగా ఉంటాడండి? నలిగిన వారికి. ఎవరికి దుర్గంగా ఉంటాడు? ఒక్కొక్కసారి మనం అంటాం కదా, ఏ దిక్కు లేని వారికి. అలా చెప్పండి, మీకుందా? దిక్కుందా? ఇప్పుడు మన ఎవ్వరికి కూడా ఏం దిక్కు లేదు? ఏ దిక్కు లేదు. ఉందండి మనకు? ఏ దిక్కు లేదు. కనుక ఈ దిక్కు నుంచి పడ్డాం. ఏ దిక్కు నుంచి పడ్డాం అన్నారు కొంతమంది బిడ్డలు అన్నారు. మరి పాపం ఈ గృహం వాళ్ళు కూడా ఆ పైన అంత పైకి ఎక్కగలమంట. మన పైకి ఎక్కలేకపోతున్నాం. ఆ 3 అంతస్తులు పైకి వెళ్ళాలంటే సాధ్యమా? అందుకే మనకి ఏ దిక్కు లేదు కాబట్టి చెప్పండి మళ్ళా, దేవుడే దిక్కు. లేని వాళ్ళకి ఎవరు దిక్కు? మన మొక్కు దిక్కు దేవుడే. మందిరం ఇప్పేసిన తర్వాత అయ్యో దిక్కు లేదనుకుంటే మనకి ఎవరు దిక్కు? దేవుడే దిక్కు. దేవుడే కట్టించుకుంటాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఒక ఆయన సర్పంచ్గా పనిచేశారు, వాగ్దానం చేశారు, కాకిలా వాలిపోతానన్నారు. ఆయన మన దగ్గరికి రాకుండానే, వాలిపోక ముందేనే పోయారు. ఓడిపోయారా? పోయారా? పైకి పోయారు. వాగ్దానాలు ఈ లోకంలో చాలా మంది చేస్తారు. ఎంతమంది నిలవబెట్టుకుంటారండి? అందుకే అంటాం కదా, ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు. దేవుడే చేస్తాడు. మనుషుల యొక్క వాగ్దానం నిరర్థకం. దేవుని యొక్క వాగ్దానము మన జీవితంలో నిరంతరము కార్యము జరిగిస్తుంది. దేవుని వాగ్దానం కావాలి మనకు. నలిగిన వారి యొక్క హృదయం, నలిగిన వారి యొక్క మనస్సు, ఎవరైతే నలిగినటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారో వారి ద్వారా పాడైపోయినటువంటి స్థలాలను మరలా నేను తిరిగి కట్టబోతున్నాను. ఎంతటి కృపనిచ్చాడు దేవుడు ఆలోచించాలి. మీ ద్వారానే నేను కట్టిస్తానంటున్నాడండి దేవుడు. మీరే కట్టబోతున్నారు అంటున్నాడు. అలాంటి సామర్థ్యత దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఎందుకు ఆ సామర్థ్యతను మనము గ్రహించలేకపోతున్నాం? ఎందుకు ఆ సామర్థ్యతకు ఉండేటువంటి విలువను మనం గ్రహించలేకపోతున్నాం? అంటున్నాడు కదా, నేను వారికి దుర్గముగా ఉంటాను. ఎవరికి దుర్గంగా ఉంటానన్నాడండి? నలిగిన వారికి.
ఆశ్రయంగా ఉంటానన్నాడు, ఆదరిస్తానన్నాడు, వారి శ్రమలో వారికి తోడై ఉంటానన్నాడు. నేను చాలాసార్లు చెప్పుకొస్తాను, క్రైస్తవులకు లోకములో ఖచ్చితంగా ఏం కలుగుద్ది? శ్రమ కలుగుద్ది. క్రైస్తవులకే కాదు, ఈ భూమి మీద ప్రాణం ఉన్న వాళ్ళు ఎవరికైనా కలుగుద్ది. ఇప్పుడు వరకు మనం నమ్మింది ఏంటంటే క్రైస్తవులకి ఏం కలుగుద్ది? అందరికీ కలుగుద్ది. జ్వరం మనకే వస్తుందా? అందరికీ వస్తుంది. వర్షం వస్తే వర్షంలో మనమే తడుస్తామా? అందరూ తడుస్తారు. దేవుడు కార్లు ఇస్తే మనకే ఇస్తున్నాడా? అందరికీ ఇస్తాడు. ఆయన అందరినీ సమానంగానే చూస్తున్నాడు. అయితే జాగ్రత్తగా ఆలోచించాలి. మంచివారిపైన చెడ్డవారిపైన ఒకే రీతిలో వర్షాన్ని ఆయన కురిపిస్తానన్నాడు. అందరికీ ఒకే విధంగా కృప అనుగ్రహించబడుతుంది. కానీ ఎంతకాలం అనేటువంటి విధానం కూడా మనం అర్థం చేసుకోవాలి. దేవుడిచ్చేది శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ఉంటుందంట. దేవుడిచ్చేది ఎలా ఉంటుంది చెప్పండి? శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉంటుంది. దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కార్యం ఎలా ఉంటుంది అంటే, ఒకవేళ నలిగిపోయినటువంటి పరిస్థితి మనకు ఉందనుకోండి, ఆయన ఒక దుర్గముగా మనకు సంరక్షణను ఇవ్వబోతూ ఉన్నాడు. ఎలా ఏం చేయబోతున్నాడు చెప్పండి? దుర్గముగా. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే. నాతో కలిసి చెప్పండి అందరూను, ఆయనే మనకు ఆశ్రయము అన్నాడు. అంటున్నాడు కదా, నలిగిన వారికి ఆయన మహాదుర్గముగా ఉన్నాడు. ఈ నలిగిన వారే పాడైపోయినటువంటి స్థలాలను కడతారు. రెండు విషయాలు. ఒకటి, పేదలైన వారు దేవుని యొక్క మందిరాన్ని, లేకపోతే పాడైన దానిని, పాడైపోయిన స్థలాలను దీనత్వం కలిగిన వారు కడతారు. రెండవదిగా, నలిగిన హృదయం గలవారు, ఏ హృదయం ఉండాలి? నలిగిన హృదయం కలిగిన వారు దేవుని యొక్క మందిరాన్ని, లేకపోతే పాడైపోయినటువంటి స్థలాలు, లేకపోతే పాడైపోయినటువంటి జీవితాలను కట్టబోతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నీ స్థితి కొంచెమైనా దేవుడు సంపన్న స్థితిని నీకు ఇచ్చి కట్టించుకుంటాడు. నీ స్థితి కొంచెమైనా. చివరికి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. పేదలు ఎలా కడతారు అంటే, పేదలు ఎలా దేవునికి ఇస్తారు అంటే, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదవండి. ఇందాక నేను తెలియజేస్తున్నాను కదా, చివరికి ఈ మాట చెప్తాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. 8వ అధ్యాయం అండి, 8వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా, వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములో, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పంపులు పొందు విషయములోను మనపూర్వకంగా మమ్మును వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను అన్నాడు. జాగ్రత్తగా గమనించాలి. ఏ సంఘం అది? మాసిదోనియా సంఘం. ఏం సంఘం చెప్పండి? మాసిదోనియా సంఘం. వారు పాడైపోయిన పురములను కడతారు అన్నాడు. వారు ఎవరు చెప్పండి? మాసిదోనియా సంఘం. వారు ఎవరు చెప్పండి? క్రీస్తు కృపా ప్రార్థనా మందిరము యొక్క సంఘం, క్రైస్ట్ మినిస్ట్రీస్. ఈ పరిచర్యలో పాలు పంపులు పొందుతున్న క్రీస్తు యొక్క సంఘం. ఈ సంఘం ఏం చేస్తుంది? వారు నిరుపేదలైనను వారి దాతృత్వము. మాసిదోనియా సంఘము యొక్క పరిస్థితి ఎలా ఉంది చెప్తున్నాడు. మాసిదోనియాలో ఉండేటువంటి సంఘ బిడ్డల యొక్క పరిస్థితి చెప్పుకొచ్చాడు. వారు నిరుపేదలే. ఒక రోజు గడిస్తే ఒక రోజు గడవదు. నిరుపేదలైనను వారు దాతృత్వము అంటే ఇవ్వాలి అనేటువంటి మనసు వచ్చిందంట. ఏమొచ్చింది చెప్పండి? ప్రేమ అధికమైపోయిందంట దైవజనుల ఎడల. ప్రేమ విస్తరించిందంట సంఘం ఎడల. ప్రేమ అధికమైనప్పుడు దేవునికి ఇష్టం, మేము బాగుంటాము అని అనుకున్నారంట. ఆ విధముగానే ఏ విధంగా వారు వారి యొక్క మనస్సును దృఢపరుచుకున్నారో, వారి సామర్థ్యం కొంచెమే, సామర్థ్యము కంటే ఎక్కువ అన్నాడు. జాగ్రత్త గమనించాలి. ఎలా ఇచ్చారు చెప్పండి? వాళ్ళు ఎవరిస్తున్నారండి సాక్ష్యము? దైవజనుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఇస్తున్నారు ఈ సాక్ష్యం.
ఏమిటి ఆ సాక్ష్యము అంటే, ఆ సంఘాన్ని చూశాడంట ఆయన, మాసిదోనియా సంఘాన్ని. చూడ్డానికి కడుపేద స్థితిలో ఉంది, చూడ్డానికి నిరుపేదలుగా ఉన్నారు, చూడ్డానికి చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి వారికి ఉంది, సామర్థ్యత చాలా కొంచెంగా కనబడుతూ ఉంది. వారిని చూసినప్పుడు అయ్యో ఇది పేద సంఘం అని ప్రాధేయపడ్డాడంట, అయ్యో ఇది పేద సంఘం అని ప్రార్థించాడంట, అయ్యో ఇది పేద సంఘం నాయన నీవు జ్ఞాపకం చేసుకోమన్నాడంట. ఎవరైనా దైవజనులు సాయం చేయడానికి వచ్చారనుకోండి, మేము పేద సంఘం అని అనమాకండి. ఇప్పుడు లోకంలో ఎలా అయిపోయిందంటే, 50 మంది సంఘ బిడ్డలు ఉన్నారనుకోండి, ఆ లెక్కలు కడతా ఉన్నారు. మొన్న ఒక దైవజనుల దగ్గరికి మేము వెళ్ళాం. మా సంఘ బిడ్డలు ఎంతమంది అంటే ఆ లెక్కలు కడతా ఉన్నారు. ఇంతమంది అయితే ఒక్కొక్క వ్యక్తి ఇంత దశంభాగం వేస్తాడు, ఒక్కొక్క కుటుంబం ఇంత దశంభాగాలు తీసుకొని వస్తారు. మీ లెక్కల ప్రకారంగా మీరంతా చూస్తే నెలకు ఖచ్చితంగా ఒక 1,50,000 లేకపోతే 1,00,000 రూపాయలైనా దశంభాగం వస్తుంది కదండి, ఇంకా మీకు పొదుపు ఏంటండి అన్నారు. ఎలా కడుతున్నారు లోకం? అందుకే ఎవరి దగ్గర మనం పేదవాళ్ళమని మనము చెప్పుకోకూడదు. లెక్కలు వేసేటువంటి పరిస్థితిలోనికి ఈరోజు సమాజం వెళ్ళిపోయింది. మనము క్రీస్తుని ఆరాధించేటువంటి విధానంలో కేవలం దేవునికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం, దేవుని మాటలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ లోకంలో ఉండేటువంటి ధనానికి కానీ సుఖానికి కానీ కాదు, దేవునికి మాత్రమే ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాం. అయితే ఏదైనా ఒక పని వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ పనిలో మన పాత్ర మనం పోషించాలి. ఇక్కడ నిరుపేదలే, సామర్థ్యత కొంచెమే, కానీ సామర్థ్యతకు మించినట్లుగా వారు పరిచర్య చేశారు. కనుకే ఒకానొకప్పుడు దైవజనుడైనటువంటి పౌలు గారు ఏం చెప్తున్నాడండి? సాక్ష్యం ఇస్తున్నాడు. రేపు అన్న తర్వాత మందిరం అంతా కట్టబడిన తర్వాత దైవజనులు ఎవరైతే పరిచర్యలో పాల్పంపులు పొందారో వారందరి నిమిత్తం ఏమి ఇవ్వాలి చెప్పండి? సాక్ష్యం ఇవ్వాలి, మంచి సాక్ష్యం ఇవ్వాలి. మీ తోటి వారందరూ కూడా సాక్ష్యం ఇవ్వాలి, మీ తోటి వారందరూ కూడా చెప్పాలి. పరిచర్యలో మీరు ఎంత ప్రయాసపడారో చెప్పగలగాలి. మాసిదోనియాకు ఉన్న కృప, అలాంటి దాతృత్వము దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. పేదవారు, వేదవారు, దీనులైన వారు పాడైపోయిన స్థలములను తిరిగి కట్టుదురుగాక. బేదలైన వారు పాడైపోయినటువంటి బ్రతుకులను కట్టుదురుగాక. దీనులైన వారు పాడైపోయినటువంటి మందిరమును కట్టుదురుగాక. నలిగిన హృదయము గలవారు పాడైపోయినటువంటి స్థలములను కట్టుదురుగాక. విరిగి నలిగిన హృదయము కలిగిన వారు పాడైపోయినటువంటి బ్రతుకులను కట్టుదురుగాక. దేవుడి మాటలు మన అందరి వెనుకలు దీవించి ఆశీర్వదించునుగాక.